తెలంగాణ భూసేకరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఓకే చెప్పింది. ఇక భూసేకరణ విషయంలో తమ ప్రభుత్వ వైఖరిని క్లారిటీగా వివరించారు సీఎం కేసీఆర్. ప్రజలు రెచ్చగొట్టేలా విపక్షాలు వ్యవహరిస్తే కర్ఫ్యూలు పెట్టైనా ప్రాజెక్టులు కట్టితీరుతామని అన్నారు. దేశంలో ఎక్కడా ఎప్పుడూ ఇవ్వనంత పరిహారాన్ని రాష్ట్రంలో నిర్వాసితులకు అందిస్తున్నామని అన్నారు సీఎం. రాష్ట్ర భూసేకరణ బిల్లుకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం నిర్వాసితులకు మెరుగైన నష్టపరిహారంతో పాటు డబుల్ బెడ్రూమ్ కోసం 5,04,000 రూపాయలు అందుతాయన్నారు సీఎం కేసీఆర్. అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడిన సీఎం విపక్షాల వైఖరిపై మండిపడ్డారు. 1,30,000 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు ప్రాజెక్టు కడుతున్నావే. కిషన్ రెడ్డి గారు అధ్యక్ష వారి స్పీచ్ టీవీలో విన్నా. అక్కడ 1,30,000 కోట్లు పెట్టి నువ్వు కట్టేటోనివి 14,000 కోట్లు పోతే కంపెన్సేషన్ ఈ రైతులకు అని చెప్పింది. దిస్ వర్ ద వర్డ్స్ యూజ్డ్ బై మీ. నేను వాడిన అధ్యక్ష, వాడి అధ్యక్ష నేను ఏం చేసిన అధ్యక్ష, ఈ రోజు నేను మనవి చేస్తా ఉన్న అధ్యక్ష, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఈ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ రోజు కూడా ఏ ప్రాజెక్ట్ కింద కూడా ఇవ్వనటువంటి కంపెన్సేషన్ మేము ఇచ్చినాం అధ్యక్ష. ఈ భూమి ఉన్నోళ్ళకి మాకు పిచ్చి ఉంటుంది అధ్యక్ష. నేను కూడా భూమిలోని అది పండని ఎండని కానీ భూమి ఉండాలని పిచ్చి ఉంటుంది. అది కాపుదానం తర్వాయి. ఆ తర్వాయిలో పిల్లలు అమెరికాకు పోయినా హైదరాబాద్ లో బతుకుతున్నా ఏం చేస్తారంటే అట్లా పట్టుకొని ఉంటారు. ఎంతొత్తగా ఉండదు, మాకు భూమి ఉండాలి ఎంతో కొంత అనే దాంట్లో ఉంటారు. అక్కడ ఉన్నంత వరకు ఓకే అధ్యక్ష. కానీ ఏదైనా ప్రాజెక్టో రోడ్డో రైల్వే ప్రాజెక్టో వచ్చి మునిగినప్పుడు ఆ వృద్ధులు అక్కడ ఉండడానికి ఇష్టపడకపోవచ్చు. ఓ టౌన్ పోవచ్చు, వాళ్ళకి వచ్చిన కాంపెన్సేషన్ తీసుకొని ఒక మలిగి కొనుక్కోవచ్చు, ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు, ఒక వాల్యుబుల్ ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. ఆ వెసులుబాటు వాళ్ళకు ఉండాలి అధ్యక్ష. జాగా ఖరీదు ఎంత ఉంటుంది అధ్యక్ష? ఊళ్ళో 15,000 ఉంటుంది, మహా అయితే 20,000 ఉంటుంది. ఇచ్చే 200 గదాలు 150 గదాలు మొత్తం కలిస్తే 1,20,000 వస్తుంది అధ్యక్ష. నేను చెప్పింది ఏంటంటే 2000 చట్టం 13 చట్టం ఏం చెప్తుంది? రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంతైతే ఉందో దానికి 3 times పెంచిమంటుంది. మేము 10 times పెంచినాం అధ్యక్ష. ఇచ్చినాం. we have paid the money. we paid by 10 times, not by 3 times. I am on record. 10 times కాదు, 10.75% టైమ్స్ పెంచినాం. 60,000 అక్కడ బేసిక్ వాల్యూ ఉంటే 6,50,000 ఇచ్చినాం అధ్యక్ష. అది పోను 1,20,000 ఇచ్చి మేము చేతులు దుట్టుకోవచ్చు అధ్యక్ష. ఇంటి గురించి మా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడో బోడో అయితే ఇంకో 30,000, 40,000, 50,000 అయితే. నేను చెప్పింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నాం మనము. వీళ్ళు ఎక్కడైనా కట్టుకొని ఛాయిస్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఇంకసారి నేను వ్యవసాయదారుని, నాకు ఇంకో విద్య రాదు, నా భూమి పోయింది, ఇల్లు పోయింది, నేను ఎట్లా బతకాలి? ఇంకెక్కడో ఒక ఇంకో 2 ఎకరాలు 4 ఎకరాలు దొరికిన కొనుక్కుంటా అధ్యక్ష. అక్కడే ఇల్లు కట్టుకుంటా. నేను ఇక్కడ R&R కాలనీ పేరు మీద నాకు ఇచ్చి ఈ ప్లాట్ నా మెడకు కట్టేస్తే నేను అక్కడికి పోలేకుండా అయిపోతే ఈ డబ్బు నాకు రాకుండా అవుతుంది. కాబట్టి అది నష్టం జరగద్దని 1,20,000 రూపాయలతో చేతులు దుర్పుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ నిర్వాసితులకు నష్టం రావద్దని 10 times రేట్ ఇచ్చి అధ్యక్ష. దాని మీద నేను చెప్పింది వాళ్ళు ఇష్టమున్న కాడ కట్టుకొని ఆ లిబర్టీ వాళ్ళకే ఉండనని 5,04,000 రూపాయలు ఇవ్వమని చెప్పినాం అధ్యక్ష. ఇది తప్ప? మల్లన్న సాగర్ లో జరిగిన నిరసనల తీరును తప్పుపట్టారు సీఎం. మల్లన్న సాగర్, వేముల ఘాట్ ను మరో ముదిగొండ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. రాజకీయ లబ్ధి కోసం నిర్వాసితుల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పారు. కొన్ని చోట్ల మీటింగులు జరిపి మంతనాలు జరిపి ప్రాజెక్టులు కానియద్దని చెప్పి దీన్ని ఆపాలి ఎట్లా చేసి అని చెప్పి లిటిగేషన్ క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు జరిగినాయి. ప్రపంచం అంతా చూసిన వరుస బట్టి అందరికందరూ ఒక మల్లన్న సాగర్ ప్రపంచంలో ఇక్కడ ఏమి లేనట్టు ఇష్యూ, ఒక మల్లన్న సాగరే ఇష్యూ అయినట్టు ఎందుకు పోయింది అధ్యక్ష? మాకు తెలియదు. మేము అమాయకులమా? మేము కన్ను మూసుకొని కూర్చున్నామా? మా గూఢచార సంస్థలు లేవా? ఎక్కడెక్కడ ఎవరెవరు కూర్చున్నారు? ఎక్కడెక్కడ రహస్య మంతనాలు జరిగినాయి? ఏమేమి ప్రయత్నం? అధ్యక్ష ఇంకో మాట చెప్తా ఉన్నా. సిపిఎం సెక్రటరీ గారు రహస్యంగా మోటార్ బైక్స్ మీద పోతారు. ఎందుకు అధ్యక్షానికి అంత రహస్యంగా పోవాల్సిన అక్కర్యం? అన్ని వాళ్ళు ఆపిరా, పట్టుకునిరా, పగ్గం పెట్టి కట్టేసిరా. మల్లన్న సాగర్ కూడా పెద్ద అగ్గి ఉట్టియాలి. ఈ ప్రాజెక్ట్ ముందర పడనీయద్దు. అట్లీస్ట్ మనం ఏం ప్రయత్నం చేస్తామో చేసి సమస్యను పోలీస్ కాల్పుల దాకా తీసుకుపోవాలి. ఇది వ్యూహం అధ్యక్ష. ముదిగొండలు చేసిన దాన్ని రిపీట్ చేద్దామని ఇక్కడ వీళ్ళకి ఒక ఉంది అధ్యక్ష. వీళ్ళొక స్ట్రాటజీలు ఉంటాయి, దిక్కుమాలిన స్ట్రాటజీలు. ఎంత దుర్మార్గమైన స్ట్రాటజీలు అంటే ప్రజల ప్రాణాలు వాళ్ళకి లెక్కలేవు వాళ్ళ రాజకీయాల కోసం. మల్లన్న సాగర్లో పోయి కొంతమందిని బయటికి వెళ్ళి తీసుకుపోయినటువంటి ఫారిన్ వర్కర్స్, అక్కడ లోకల్స్ కాదు అధ్యక్ష. వీళ్ళ దగ్గర పార్టీలు ఉంటాయి అధ్యక్ష. గుండు సూది పార్టీ ఒకటి సూది పార్టీ, ఇంకోటి దబ్బునం పార్టీ. ఏ పోలీసులు అయితే వాళ్ళని ఆగబడ్డానికి వస్తారో రోప్స్ పట్టుకొని వాళ్ళకి కుస్తారు అధ్యక్ష. అది అంటే ఏ పోలీసు అయితే ఫ్రంటాలు ఉండి ఆపుతుంటారో వాళ్ళని దబ్బునాలతో గుచ్చి వాళ్ళని ఇరిటేట్ చేస్తే వాడు కొట్టాలి. సీఎం వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు సిపిఎం సభ్యుడు సున్నం రాజయ్య. ప్రజల తరపున పోరాడే తమను రౌడీలుగా చిత్రీకరించడం సరికాదన్నారు. ప్రభుత్వం చెప్పిన, ఎందుకంటే మల్లన్న సాగర్ విషయాలు కూడా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారిని మా వాళ్ళని ప్రస్తావించారు. సరైనది కాదు. ఎందుకంటే నిర్బంధం ఉంది. ఆ నిర్బంధంలో మీదే ప్రభుత్వం చెప్తున్నా, ఆ నిర్బంధంలో వెళ్ళిన మాట వాస్తవం, కానీ అది సరైనది కాదు. ఎందుకంటే అంగన్వాడీలు కానీ ముదిగొండ కానీ వీటిని ఉదాహరించారు. సరైనది కాదు. ఎందుకంటే మేము ప్రజల పక్షం పోరాడే వాళ్ళం. మీరు ఇది సరైనది కాదని ప్రభుత్వాన్ని నేను ఇది
దీన్ని నేను ఖండిస్తున్నాను. అంతకుముందు రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ తరపున బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి హరీష్ రావు. 2013 కేంద్ర చట్టాన్ని రద్దు చేస్తున్నారంటూ కొందరు విష ప్రచారం చేశారని అన్నారు. ప్రాజెక్టులు అడ్డుకునేందుకు చనిపోయిన వారి పేర్లతోనూ కేసులు వేయించారని తెలిపారు మంత్రి. భూములు కోల్పోతున్న వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ రైతుల మీద ఎందుకింత కక్ష అండి మీకు? కోటి ఎకరాల మాగానిగా మా తెలంగాణ మారాలని ఇలా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ ఇంత కష్టపడి ప్రాజెక్టులు కట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ చనిపోయిన వాళ్ళ మీద కేసులు, ఇవాళ తెలంగాణ కోసం చావు కోసం కూడా సిద్ధపడి పోరాడి ఇవాళ మా నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చింది అధ్యక్ష. ఇవాళ ఇక్కడ ఉన్నది తెలంగాణ ఉద్యమకారులే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు తప్ప తెలంగాణ ద్రోహులు ఇవాళ ప్రభుత్వంలో లేరు అధ్యక్ష. సర్కార్ బిల్లు 2013 నాటి కేంద్ర ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా ఉందన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రస్తుత చట్టాన్ని సెలక్షన్ కమిటీకి పంపించాలని కోరింది బీజేపీ. భూసేకరణ చేసేటట్టు పరిస్థితులలో ఏ పరిస్థితులలో కూడా ఈ ల్యాండ్ ఊస్టి నిర్వాసితుడు ఏదైతుందో మెరుగైన జీవనం పొందే విధంగా మరి హక్కు కలిగించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రజానీకానికి అండగా నిలవలసిన ప్రభుత్వం బలవంతాన భూమి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఏమనుకుంటారు అధ్యక్ష? 2016 తెలంగాణ చట్టం కింద ఇంకా దానికంటే మెరుగైనటువంటి చట్టాన్ని తీసుకొస్తే ఈరోజు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా అందరూ స్వాగతం పలుకుతారు, పలకాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను అధ్యక్ష. దేశంలోనే ఇంత మెరుగైన పరిహారం ఎప్పుడూ ఇవ్వలేదని సభకు చెప్పారు సీఎం కేసీఆర్. సభ్యులంతా సహకరించాలని కోరారు. ఆ తర్వాత బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. శాసనసభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్.